పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్. ఈ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఈ పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఎవరికి లాభం ఉంటుంది, అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఈ అప్లై చేసుకోవడం వలన వాళ్ళకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే ఈ పూర్తి సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోలేకపోతారు. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపు ఉన్నాయి. మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అక్కడి నుంచి అయితే నాతోని డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా 100% రిప్లై ఇస్తాను. మీరు యూట్యూబ్ ఛానల్లో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా నేను ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయితే చేస్తాను. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ 18 కుల వృత్తుల వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. ఇంకా ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా అప్లై చేసుకున్న వారికి పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అప్లై చేసుకున్న వారికి మొదటి విడత ₹1,00,000 మరియు అదేవిధంగా రెండో విడత ₹2,00,000 కూడా ఈ స్కీమ్ ద్వారా అందించబడుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ స్కీమ్కి అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. అయితే ముందుగా ఈ స్కీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ గ్రామ పంచాయతీ సెక్రటరీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ మీరు ఏ కులానికి చెందినవారు, మీరు టైలరింగ్ పెట్టారా, గోల్డ్ స్మిత్ పెట్టారా, వడ్రంగి పెట్టారా, మీరు దానికి ఎలిజిబుల్లా కాదా అని మీ అప్లికేషన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీరు ఎలిజిబుల్ ఉంటే యాక్సెప్ట్ రికమెండ్ చేస్తారు, లేదంటే మీ అప్లికేషన్ అయితే డిలీట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ సెక్రటరీ ఓకే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయితే చేయబడుతుంది. ఒకవేళ సెక్రటరీ కనుక రిజెక్ట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. స్టెప్ సెక్రటరీ ఓకే చేసిన తర్వాత గ్రామ పంచాయతీలో మీ అప్లికేషన్ ఓకే అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది డిస్టిక్ వెళ్తుంది అన్నట్టు. మీ డిస్టిక్ ఆఫీసర్ కూడా మీ అప్లికేషన్ని ఓకే చేస్తే మీది అప్లికేషన్ నెక్స్ట్ ప్రాసెస్ డిఎఫ్ ఓకే చేస్తారు. వారు గనక ఓకే చేసినట్లయితే మీకు ట్రైనింగ్ ఉంటుందని మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. 3 స్టెప్స్ ఉంటుంది. ఆ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది. మీరు విజయవంతంగా మీ అప్లికేషన్ సక్సెస్ అయిందని మీకు ఫోన్కు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్లో మీకైతే కాల్ రావడం అయితే జరుగుతుంది. మేము పీఎం విశ్వకర్మ యోజన నుంచి మీకైతే కాల్ చేస్తున్నాము, మీకు 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ రావాలి అని మీకు అడ్రస్ అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఉందని చెప్పగానే మీరు ట్రైనింగ్ అయితే వెళ్ళాలి. 1 వీక్ 7 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మొదటి రోజు మీ అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకొని వారు ఇంట్రడక్షన్ అయితే మీకు ఈ 1 వీక్లో మీరు ఏం చేస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సెకండ్ రోజు 7 రోజులలో మొదటి రోజు మీ అప్లికేషన్ తీసుకొని 1 వీక్ మీకు రావాలని అయితే చెప్తారు. రెండవ రోజు అయితే ఎగ్జామ్ అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే కావాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్ రాస్తే రెండో రోజు అయిపోతుంది. తర్వాత 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంపల్సరీగా ట్రైనింగ్ అయితే మీరు అటెండ్ కావాలి. ఎందుకంటే డైలీ 8 అవర్స్ మీ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి. ఉదయం మీరు వెళ్ళగానే థంబ్ పెట్టాలి, సాయంత్రం మీరు వచ్చేసేటప్పుడు అయితే థంబ్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ 5 రోజులలో కంపల్సరీగా 32 గంటలు మీరు ట్రైనింగ్కు అటెండ్ అయినట్లయితేనే మీరు ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. 32 గంటల కన్నా 1 నిమిషం తక్కువ ఉన్నా మీరు మళ్ళీ రిజెక్ట్ అయితే చేయబడతారు. ఈ ట్రైనింగ్లో మీకు వారం రోజులకు కలిపి ₹4,000 అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీ అకౌంట్లో మీరు అప్లై చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో ₹4,000 కూడా అయితే జమ చేయబడతాయి. ట్రైనింగ్ ఖచ్చితంగా 5 డేస్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. మొదటి 2 రోజులు థంబ్ పెట్టకున్నా పర్వాలేదు, తర్వాత 5 డేస్ ఖచ్చితంగా థంబ్ పెట్టాలి. థంబ్ పెట్టి 40 గంటలలో డైలీ 8 గంటలు ట్రైనింగ్. ఆ 8 గంటలు ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ అయితే అటెండ్ కావాలి. మీరు 5 రోజులలో 40 గంటలు ఉంటుంది. దాంట్లో మీరు 32 గంటలు మీరు ట్రైనింగ్లో ఉన్నట్లయితేనే మీ ఈ స్కీమ్కు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కీమ్కు ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు కిట్ రావడం అయితే జరుగుతుంది. ₹15,000 కిట్టు మీరు ఏ స్కీమ్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్కు సంబంధించిన కిట్టు
మీకైతే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు. ట్రైనింగ్ ఉందని ఫోన్ చేసినట్టే కిట్ కూడా వచ్చి తీసుకెళ్ళమని ఫోన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి మీరు ఏ స్కీమ్‌కి అప్లై చేశారో ఆ స్కీమ్‌కు సంబంధించిన కిట్ ఇస్తారు. ఆ కిట్ ఇచ్చిన తర్వాత ఆ కిట్టుని తీసుకున్న తర్వాత కూడా సేమ్ మళ్ళీ అదే విధంగా మీకు బ్యాంక్ నుంచి అయితే ఫోన్ రావడం అయితే జరుగుతుంది. మీరు పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్‌కి అప్లై చేసుకున్నారు. ఈ 1,00,000 అయితే మీకు ఎలిజిబుల్ ఉన్నారు. మీకు అప్రూవల్ చేస్తామని వాళ్ళు డీటెయిల్స్ అయితే అడుగుతారు. బ్యాంక్ నుంచి అయితే ఫోన్ వస్తుంది. ఈ విధంగా మీరు మొదటి విడత ₹1,00,000 తీసుకొని వాటిని రెగ్యులర్‌గా కట్టినట్లయితే మీకు సెకండ్ విడత కూడా ₹2,00,000 కూడా ఈ పీఎం విశ్వకర్మ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోకుంటే ఇంకా కూడా టైం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోను గనక లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.